హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. మరలా తిరిగి వైసీపీలోకే రఘురామకృష్ణంరాజు. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పక్కపక్కన సీట్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూర్చున్నారు. మొదటగా జగన్ వద్దకు వెళ్ళి విష్ చేశారండి రఘురామకృష్ణంరాజు. సో తర్వాత అనంతరం జగన్ వద్దకు వెళ్ళి చెవిలో ఏదో మాట్లాడారట రఘురామ. ఇప్పుడు ఈ సంఘటన వైరల్గా మారింది. కాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇద్దరు బద్ద శత్రువులు అన్న సంగతి తెలిసిందే. ఇక అటు పోలీసులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నల్ల కండువా కప్పుకొని అసెంబ్లీకి బయలుదేరారు జగన్. జగన్తో పాటుగా అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారు. నల్ల కండువా కప్పుకొని మరి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారండి. వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నల్ల కండువా ధరించి అసెంబ్లీకి వచ్చిన క్రమంలో వైసీపీ నేతల వద్ద ఉన్న పేపర్లు లాక్కొని పోలీసులు చించి పడేశారట.